హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జిమ్ఖానా తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ అయితే అయింది మూవీ. రీసెంట్ గానే సోనీ లివ్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. యాక్చువల్లీ నేను థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు రివ్యూ పెట్టడం అయితే జరిగింది భయ్య, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆ రివ్యూ డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అందుకే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు రివ్యూ పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 19 minutes అయితే ఉంటుంది. ఇది ఒక స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఎలా అయినా జాబ్ కొడదాం అని చెప్పేసి ఒక బాక్సింగ్ అకాడమీలో అయితే జాయిన్ అవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేశాను భయ్య. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఉంటే కనుక కింద వీడియో డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. సబ్స్క్రైబ్ కొట్టండి సెకండ్ ఛానల్ ని. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి. మూవీ అప్డేట్స్ గట్రా వస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ భయ్య. మంచిగా టైం పాస్ కి అయితే చూడొచ్చు, మీకు బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం తీసుకున్న కాన్సెప్ట్ అయితే కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అంటే కొంచెం కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ కూడా ఆ బాక్సింగ్ థీమ్ అయితే తీసుకుంటారు అనమాట. అది కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. కమింగ్ ఆఫ్ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా కింద మంచి హాట్ అండ్ హ్యూమర్ ని టచ్ ఇచ్చుకుంటూ చాలా టిపికల్ గా అయితే తీసుకెళ్తారు. దాని పరంగా వర్కౌట్ అవుతుంది మీకు. అంటే క్యాస్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ క్యాస్ట్ అయితే ఉంది. అదే ప్రేమలు హీరో నజరన్ ఉన్నాడు. అండ్ కొంచెం సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఆ హ్యూమర్ ని అయితే బాగా జనరేట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ బాక్సింగ్ సీక్వెన్సెస్ కూడా మరీ సూపర్ కాకపోయినా టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేశారు భయ్య. అంటే సినిమాటోగ్రఫీ వైజ్ గానీ కొరియోగ్రఫీ వైజ్ గానీ కొంచెం ఆ రియాలిటీ అండ్ ఎనర్జీని అయితే టచ్ చేసే విధంగా అయితే ఉంటాయి అనమాట. పర్టికులర్లీ ఆ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు ఆ బాక్సింగ్ సీక్వెన్సెస్ పరంగా. అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగా అనిపించింది నాకు. సౌండ్ ట్రాక్ బాగుంది అండ్ ఆ సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయితే మీకు. అండ్ టెక్నికల్ పరంగా కూడా సినిమా అయితే సూపర్ గా ఉంటుంది భయ్య. అంటే చాలా క్రిస్పీ ఎడిటింగ్ ఉంటుంది. ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ హ్యూమర్ సీక్వెన్సెస్ కూడా త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా, అది కూడా కామెడీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది భయ్య. అంటే కొంచెం టైం తీసుకుంటారన్నమాట ఆ మూమెంటం లోకి వెళ్ళడానికి. కొంచెం సీన్స్ అయితే స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అందువల్ల స్లో ఉంటుంది. అండ్ ప్రిడిక్టబుల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది భయ్య. మూవీ మొత్తం కూడా లైట్ అండ్ సేఫ్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఎలాంటివి ఏం ప్లాన్ చేసుకోరు. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ అండర్ డెవలప్డ్ సబ్ప్లాట్స్ ఉంటాయి. అండ్ అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ రొమాన్స్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా అండర్ డెవలప్డ్ గానే వదిలేస్తారు అనమాట. పెద్దగా పట్టించుకోరు. సో అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ మరీ స్పోర్ట్స్ డ్రామా అన్నాం కదా అని చెప్పేసి ఫుల్ గా అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయదు భయ్య. స్పోర్ట్స్ డ్రామా అనేది జస్ట్ ఒక థీమ్ మాత్రమే మూవీలో. మాక్సిమం కామెడీ ఎంటర్టైనర్ మీద నడుస్తుంది మూవీ అంతా కూడా. సో అది మైండ్ లో పెట్టుకుని చూడండి. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక కామెడీ ఎంటర్టైనర్ టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడండి భయ్య, లేదంటే లేదు. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.